January 4th, 3:20 PM, MG Nagar క్లబ్లో టాప్ బిజినెస్ మెన్లు అందరూ మీట్ అవుతున్నారు. అందరినీ వేసే ఒక్కడు కూడా మేల్కూడదు. ఓకే సూర్య భాయ్. Agent, we need you here. Yes, sir. Glad you could join us. I have a mission for you. మీరు రీసెంట్గా జరిగిన బాంబ్ బ్లాస్ట్ల గురించి వినే ఉంటారు. ఇతను రవిసి, కెమికల్ ఎక్స్పర్ట్. ఆర్పి, ఇతను వివేక్, టాలెంటెడ్ స్నైపర్. ఈజ్ ద లీడర్ అండ్ మాస్టర్ ప్లానర్ ఆఫ్ ద గ్రూప్. ఏజెంట్, ఐఎమ్ గివింగ్ యూ ఫుల్ అథారిటీ అండ్ యూ నో వాట్ టు డూ. ఏమైంది, మళ్ళీ పిడుగులు వచ్చిందా? అవును, కానీ అసలు ఏంటో క్లియర్గా లేదు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోనీ ఎవరినైనా వేసేద్దామా? ఓకే ఓకే సారీ. ఏమైంది, ఏమైనా తెలిసిందా? వాళ్ళ ఆశయం తెలీదు, ఐడి ట్రాకింగ్ లేదు. ఇది ఒక ఎర్రటి ఎడారిలో ఐస్ క్రీమ్ వెతుకుతున్నట్టుంది. కలికాలంలో ఎవరిని నమ్మకూడదు. ఈ మిషన్ మీద మంచి సత్తా ఉండే మగాల్ని పెట్టాలి. December 27th వాళ్ళ ఫస్ట్ బాంబింగ్, చాలా మంది అమాయకులు చనిపోయారు. నెక్స్ట్ బాంబింగ్ December 31st, ఒక న్యూ ఇయర్ పార్టీలో చాలా మంది మినిస్టర్లు కూడా పోయారు. అవును, ఆ రోజు చాలా మంది కట్టిలాంటి అమ్మాయిలు కూడా పోయారు. నా గెస్ కరెక్ట్ అయితే ఈ 8 ప్లేసెస్లో ఒక ప్లేస్ వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ అంటుంది. నువ్వు చాలా టైర్డ్గా ఉన్నావు, వెళ్ళి పడుకో. నేను ఎలాగైనా చేయాలి. ఇలాంటి వాటితో పనిచేసే కన్నా నన్ను నేను షూట్ చేసుకోవడం బెటర్.
అసలు నువ్వు ఊహించుకోలేను నాతో ఏం జరిగిందో. నాకు తెలియాలా? ఫైనలీ నాకు ఈ కేసు పైన గ్రిప్ దొరికింది. నేను ఒక టెర్రరిస్ట్ని చూసాను. అవునా? మనం దీన్ని వెంటనే మన డైరెక్టర్ రిపోర్ట్ చేయాలి. వాట్ యు హావ్ జెంటిల్మెన్? సార్ నేను చెప్పేది మీకు నమ్మబుద్ధి కాదు సార్. నేను ఇక్కడ ఎప్పటి నుంచో పనిచేస్తున్నా, ఎలాంటి కథలనో విన్నాను. మీరు చెప్పబోయేది విని భయపడతాననుకుంటున్నారా? సార్ నేను నా కళలో ఆ టెర్రరిస్ట్ ఎంజీనగర్ క్లబ్లో షూట్ చేస్తున్నట్టు చూసాను సార్. వాళ్ళు పర్టికులర్లీ బిజినెస్ మెన్ ఏం చేస్తున్నట్టు. దట్ బేసింగ్ దిస్ ఆల్ ఆన్ ఎ డ్రీమ్. ఎవిడెన్స్ కలెక్ట్ చేయమంటే ఇలా టైం ఎందుకు అయ్యా వేస్ట్ చేస్తారు? సార్ కానీ ప్లీజ్ మైండ్ దొబ్బిందా? ప్లీజ్. మళ్ళీ ట్రాక్ చేస్తున్నారు. ఎవరు? ఏపీఐఏ. నేను తప్పించుకున్నాను కానీ అది సరిపోదు అనుకుంటా. అంటే నీ పని పూర్తి చేయలేదా? సూర్యాభాయ్ ఏమీ చెయ్యరు కదా. భయపడకండి, నేనేం చేయను. వాళ్ళతో ఒక చుట్టూనే తిరుగుతున్నాను. అండ్ రవి, డోంట్ రిపీట్ ఇట్. వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయిందంటే ఈసారి వాళ్ళ పగతో పెద్ద ప్లాన్ ఇస్తారు. కానీ బిజినెస్ మ్యాన్ అందరూ ఎందుకు పెట్టుకుంటారు? ఏమో వాళ్ళు పేదవాళ్ళకి హెల్ప్ చేయాలనుకున్నారేమో, దేశాన్ని మార్దాం అనుకున్నారేమో. కానీ వాళ్ళకేం తెలుసు, కొంచెం ఉంటే వాళ్ళు కూడా రోడ్ ఫాల్ అయ్యేవారు. దట్స్ ఇట్. నాకు అర్థమైంది. వాళ్ళు పెద్దవాళ్ళు చేస్తున్నారు. అంటే వాళ్ళు గవర్నమెంట్ని పడగొట్టాలని చూస్తున్నారంటావా? కాదు, వాళ్ళు గవర్నమెంట్ నాశనం చేయడానికి చూస్తున్నారు. వాళ్ళ బాంబింగ్ ప్యాటర్న్ చూస్తే డిసెంబర్ 27న లీలా సర్కిల్లో ఇది జనాల్లో అంత భయం సృష్టించలేకపోయింది. కానీ వాళ్ళ సెకండ్ బాంబింగ్ న్యూ ఇయర్ పార్టీలో ఇది జనాల్లో చాలా పెద్ద రకంగా భయాన్ని సృష్టించింది. ఎందుకంటే దీనిలో చాలా మంది పాలిటీషియన్స్, మినిస్టర్స్ చనిపోయారు. ఇది చూస్తుంటే వాళ్ళకి రాష్ట్రం కాదు, మొత్తం దేశం మీద భయం సృష్టించడానికి చూస్తున్నారు. అందుకే వాళ్ళు బిజినెస్ మెన్ టార్గెట్ చేశారు. గవర్నమెంట్ బిజినెస్ అన్ని ఆపేస్తే ఇన్కమ్ కట్ అవుతుంది. అప్పుడు గవర్నమెంట్ జనాలు ఏమి చేయలేదు. జనాలే తిరగబడతారు, అంటే జనాలే గవర్నమెంట్ కింద రాస్తారు. కానీ ఇదంతా చేయాలంటే వాళ్ళు ఏదైనా సాలిడ్ ప్లాన్ ఉండాలి. ఎలా చేస్తారనుకుంటున్నావు? ఏమో నాకు తెలియదు. ఓ పంచి మళ్ళీ పడుకుని కలగండి. చూద్దాం. కలికాలంలో ఎవరిని నమ్మలేం సార్. నా నంబర్ నీకే దొరికింది. మాకు కూడా కనెక్షన్స్ ఉన్నాయి సార్. నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. నాకు చాలా బాగా తెలుసు సార్. నువ్వు చేసే పనికి చాలా మంది అమ్మాయిని ప్రాణం తీసుకుంటుంది. చాలా లేట్ అయిపోయారు. హలో హలో, ఎవరు ఫోన్ చేసింది? ఏమో నాకు తెలీదు. కానీ నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది. వాళ్ళు వచ్చేసారు. ఎవరు వచ్చేసారు? ఎవరు అనుకుంటా?
ఎక్స్పర్ట్లో ఉన్నావు, నువ్వేం పీకలేవు. నువ్వు అసలు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వు నా పొజిషన్లో ఉండి చూస్తే నీకు తెలుస్తుంది నేను ఏం చేస్తాను. నేను ఈ పొజిషన్లో ఉండాలనుకోవట్లేదు. ఎందుకో తెలుసా? అయ్యి ఓకే పర్లేదు, అడుగుతాను. Agent, we need you here. Yes, sir. ఇదేంటి, నేను మళ్ళీ అదే టైంకి లేచాను, అదేలా సాధ్యం? ఏమైంది, మళ్ళీ పీడకలు వచ్చిందా? నేనే కదా అడిగావు. దేని గురించి మాట్లాడుతున్నావు? నీకు అసలు గుర్తులేదండి ఏం జరిగిందో? ఏం మాట్లాడుతున్నావు? అసలు మనం నిన్న కలవనే లేదు. నన్ను 5 నిమిషాలు ఒంటరిగా వదిలే. అంటే నేను ఇంకా అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు. సంథింగ్ ఇస్ రాంగ్. అంతా రెడీనా? అంతా రెడీ. నీ మనుషులు చెప్పాను నేను ఎవరికి ఇంకా చెప్పలేదు. మంచి అలాగే ఉంటుంది. నేను చెప్పేదాకా అక్కడే ఉంటుంది. సరే. కానీ కాలంలో ఎవరిని నమ్మలేం సార్. నా నంబర్ నీకు దొరికింది. ఎందుకో తెలుసా? అయ్యి ఓకే పర్లేదు, అడుగుతాను. నువ్వు అనుకుంటున్నావేమో నేనంతా ఎందుకు చేస్తున్నానో. నేను ఈ ప్రపంచంలో ఉండే కష్టాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెడదాం అనుకున్నా. ట్రై చేశా, చాలా ట్రై చేశా, కానీ నా వల్ల అవ్వలేదు. నేను ఓడిపోతూనే ఉన్నా. తర్వాత అర్థమైంది, ఎంతమంది గాంధీలు హజారేలు పుట్టినా ఈ లోకం బాగుపడదు. అందుకే నేను ఈ జనాలకి ఒక కొత్త ఆరంభం ఇద్దాం అనుకున్నా. దానికి ఫస్ట్ అంతా నాశనం చేస్తా. రేయ్, ప్రమాదం తర్వాత వెతికి చంపేది నీ కాన్సెప్ట్, ప్రమాదానికి ముందరే వెతికి చంపేది నా కాన్సెప్ట్. నా ఆశయం బ్రతకాలంటే నువ్వు నీ ఆశయం రెండూ చనిపోవాలి. Yes, status report. సార్, నిన్న జరిగిన దుర్ఘటన వల్ల ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హెడ్ క్వార్టర్స్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వాటిలో 3 టెర్రరిస్టులతో సహా మీ టాప్ ఏజెంట్ కూడా ఉన్నాడు. టెర్రరిస్ట్ మన అన్ని సెక్యూరిటీ ఏజెన్సీస్లో దాగి ఉన్నారు సార్. సెక్యూరిటీ కెమెరా అనాలిసిస్ ప్రకారం ఏపీఐఏ వాళ్ళ ఇంకో ఏజెంట్ టెర్రరిస్టులతో పనిచేస్తున్నాడని తెలిసింది సార్. మీ ఆఫీస్లో కూడా వాళ్ళు ఉండే ఉంటారు. బి అలర్ట్. ఇదంతా ఎప్పుడు జరిగింది? కెమెరా చూస్తే అతను మరణించిన కరెక్ట్ సమయం